లేవియా కాండం రెండవ అధ్యాయం 11వ వచనం నుండి చూద్దాం. లేవియా కాండం 2వ అధ్యాయం 11వ వచనం. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. అదే రీతిగా 2వ అధ్యాయంలో 6వ వచనం, అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. లేవియా కాండం 2వ అధ్యాయంలో మీట్ ఆఫరింగ్, నైవేద్యం గురించి మనం చూసాం. నైవేద్యం గురించి నిర్గమాకాండం 29వ అధ్యాయంలో మొదటిసారిగా ప్రస్తావించబడి ఉన్నది. నిన్న కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి నైవేద్యములో ఈ 5 రకాలైన అర్పణలు 5 కీర్తనలు సూచిస్తున్నాయి. చెప్పగలరా? దహన బలి ఎన్నో కీర్తన? 40వ కీర్తన. రెండవ నైవేద్యము 16వ కీర్తన. సమాధాన బలి 110వ కీర్తన. పాప పరిహారార్థ బలి 22వ కీర్తన. అపరాధ పరిహారార్థ బలి 69వ కీర్తన. మీరు చాలా చక్కగా చెప్తున్నారు, మంచిది. ఈ 5 కీర్తనలో ఇవి మెస్సియాని గురించి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడినటువంటి కీర్తనలు. ఈ 5 లేకపోతే బలులు లేదా అర్పణల్లో మన ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన అర్పణలు ఎన్ని? 3. 1 దహన బలి, 2 నైవేద్యము, 3వది సమాధాన బలి. ఖచ్చితంగా అర్పించవలసిన బలులు లేదా అర్పణలన్నీ 2. 1 పాప పరిహారార్థ బలి, 2వది అపరాధ పరిహారార్థ బలి. లేవియా కాండములో పరిశుద్ధత అనే మాట ఎన్నిసార్లు మనం చూస్తాం? దాదాపుగా 100 సార్లు మనము గమనిస్తాం. బలుల గురించి మొదటి 7 అధ్యాయాల్లో వ్రాయబడి ఉన్నది. బలుల గురించి దేవుడు ఎక్కడ ప్రస్తావించాడు? లేకపోతే సినాయి అంటే హోరేబు. సినాయి కొండ మీద, హోరేబు మీద ప్రస్తావించాడు. అలాగినట్లయితే ఉదయం మనం కొంత ఆలోచన చేశాం. గోధుమ పిండి అని, ఆయన ఐశ్వర్యవంతుడని, పిండి చేయబడ్డాడు అని, పైనున్నవాడు క్రిందికి వచ్చాడు. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం, సాంబ్రాణి ఆయన పరిమళమునకు, సువార్త సేవ పరిచర్యకు నిదర్శనమని మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో 4వది అగ్ని. అది 1 పొయ్యిలో కాల్చినది, 2వది పెనం మీద కాల్చింది, 4వది కుండలో వండినది. పొయ్యిలో కాల్చింది బహిర్గతంగా ఆయన పొందిన శిలువ శ్రమలు, అందులో ఆయన చూపించిన మంచితనం మనం చూస్తూ ఉన్నాం. 2వది పెనం మీద కాల్చింది ఆయన సంపూర్ణమైన విధేయతకు సాదృశ్యం, తాను పూర్తిగా తగ్గింది. కుండలో వండినది కనబడని జీవితం. 30 సంవత్సరాలు తండ్రి ఇంట ఉన్నాడు, అది తెలియదు. కలువరి శిలువలో ఆ మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి కమ్మగా దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడిందని మనం చూసాం. 5వది ఉప్పు అన్నాడు. నైవేద్యమునకు, ప్రతి నైవేద్యానికి ఖచ్చితంగా ఏది చేర్చాలి? ఉప్పు చేర్చాలి. ఉప్పు అనగా నీవు, నేనే. కాబట్టి ఉప్పు లేకుండా నైవేద్యము లేదు. ఉప్పు అనేది ఖచ్చితంగా అర్పించాలి. పరిశుద్ధతకు సాదృశ్యం. అది కరిగిపోతుంది, అది కలిసిపోతుంది. అందుకే ఉప్పు అనేది మార్కు సువార్తలో సమాధానమునకు సూచన అన్నాడు. అందుకే సమాధానమునకు సూచన. ఎందుకంటే ఉప్పు కూరలో కలిసిన తర్వాత అంతా కలిసిపోతుంది, ఐక్యతను సూచిస్తూ ఉన్నది, సమాధానమును సూచిస్తున్నది. విశ్వాసి సమాధానమును, పరిశుద్ధతను, వీటిని కాపాడాలి. అవి లేకపోతే అవి దెబ్బతింటాయి. సంఘములో మనము కాపాడే వారంగా మనం ఉండాలి. ఉప్పు నిబంధన అనేది అది నిత్యం ఉండే నిబంధన, ఎల్లకాలం ఉండే నిబంధన అని మనం చూసాం. ఉప్పు అందుబాటులో ఉన్నది, విశ్వాసి అందుబాటులో ఉండాలి. అదే సమయంలో కలిసిపోయి కరిగిపోవాలి ప్రభు కొరకు. కానీ గుచ్చుకునే విషయాల్లో ఏమవ్వాలి? అన్నింటిలో కాంప్రమైజ్ కాకూడదు. దేవుని మహిమ కొరకు చేయాలి. ఒకవేళ మనం కాంప్రమైజ్ అయితే, కలిసిపోతే అన్ని విషయాల్లో కొన్నిసార్లు మతాచారాలు, పద్ధతులు, విధానాల్లో కలిసిపోయినట్లయితే మన విలువలు మనం కోల్పోతాం.
మనకున్న సారం మనం కోల్పోతాం, మనకున్న పటుత్వాన్ని మనం కోల్పోతాం. అప్పుడు ప్రభు కొరకు మనం జీవించలేం, ప్రభు కొరకు సాక్షిగా మనం ఉండలేం. 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి. 4లో అన్నాడు అప్పడములు అని అన్నాడు. నిన్న మనం ఆలోచన చేశాం, అప్పడములు అనేది ఓపెన్గా ఉంటాయి, పూరీలు అనేది స్టఫ్గా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఓపెన్గా ఉన్నాడు. సేవా జీవితంలో ఎక్కడ కూడా ఆ రహస్యం అనేది లేనే లేదు. పూరీలు అనగా నూనె శక్తివంతంగా ఉంటుంది, లోపలికి వెళ్ళగానే దాని బలము, దాని తీవ్రత పెరిగింది. చపాతి మామూలుగా కాలవడం వేరు, నూనె కాల్చిన తర్వాత వెంటనే ఏమైద్ది, బాగా కాలిపోద్ది, మంట ఎక్కువగా తాకిద్ది. కాబట్టి నూనె కలిసిన తర్వాత అది మంట తీవ్రత తాకిద్ది. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. 6లో అన్నాడు అది నైవేద్యం గనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవను. ఎందుకు ముక్కలుగా తుంచాలంటే దేని ముక్క దాని రుచినిస్తుంది, దేనిది దానిదే. అందుకే అన్నాడు ఆయన ప్రతి మాట, ప్రతి కార్యము, ప్రతి ఆలోచన దేనికి దానికిగా ఆ రుచి, ఆ మాధుర్యత వేరు. ప్రతి ముక్క మీద ఆ నూనె పోసినప్పుడు ఆ ముక్క రుచి వేరు. అంటే ఒక ముక్కలో ఆయన పరిశుద్ధత, ఒక ముక్కలో ఆయన పవిత్ర, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన కృప, ఆయన కటాక్షం. అంటే ప్రతి ముక్కను విశ్వాసి ఏం చేయాలి, అనుభవించాలి. దేని ముక్క దానికి రుచినిట్టుగా ఇచ్చినట్టుగానే ప్రతి విశ్వాసి ఒక్కొక్క ముక్క అనుభవించాలి. అంటే అదంతా మన ప్రభువును సూచిస్తూ ఉన్నది. ప్రభువును మనం బాగా అనుభవించాలి. మధ్యాహ్నం మనము చికెన్ మటన్ తిన్నాం, చికెన్ కదా, దేని ముక్క అదే, అవునా కదా. కొన్ని కండ ఉంది, కొన్ని బోన్స్ ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. ఎముకలు సహోదరులు ఎక్కువగా నమిలి తింటారు, ఎందుకని దాని సారం అనేది ఎక్కువగా పట్టాలి. మీరు చూడండి, అది నమిలి తినే కొంది దాని సారం, దాని సూప్ ఎట్లుంటుంది, మధురంగా ఉంటుంది. మన ప్రభువును ఒక్కొక్క రీతిగా అనుభవిస్తే ఆయన మాధుర్యత దేనికి దానిదే. అదే రీతిగా 66 గ్రంథాల్లో లేకపోతే 66 పుస్తకాల్లో ఏ పుస్తకములో ఉన్న క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ఆ పుస్తకానిదే. ఇది ఆశ్చర్యం తెలుసా. దైవ గ్రంథాన్ని ఎంతమంది రాశారు? దాదాపుగా 40 మంది రాశారు. 40 మంది రాశారు. 40 మంది రాశారు. ఒకే కాలంలో రాశారా, వివిధ రకాలైన కాలంలో రాశారా? వేరు వేరు కాలాలు, 100 సంవత్సరాలు రాయబడింది. అంటే 100 సంవత్సరాలు రాసినటువంటి వారు 40 మంది ఒకేసారి రాయలా, కానీ ఒకరిని గురించే రాశారు, ఒకరిని గురించే రాశారు. కాబట్టి మత్తయి రాశాడు, ఆ ముక్క వేరు, మత్తయిలో ఆయన రాజుగా ఉన్నాడు. మార్కు రాశాడు, ఆయన పరిచారకుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఒక ఎద్దు రూపం, లేకపోతే ఆయన పనివాడిగా ఉన్నది. లూకా సువార్తలో ఆయన మనుష్య కుమారుడు, సంపూర్ణమైన మానవుడు. యోహాను సువార్తలో ఆయన దైవ కుమారుడు అని ఏ సువార్తకు ఆ సువార్త అది విలువైనది. కాబట్టి ఏ మొక్కకు ఆ మొక్కే, దేనికి దానికిగా మన ప్రభువును మనం అనుభవించాలి. ఎప్పుడైనా అనుభవించామా? ఆది కాండంలో ఉన్న క్రీస్తు, నిర్గమాకాండంలో ఉన్న క్రీస్తు ప్రభువారు, లేవియాకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, ప్రవక్తల గ్రంథాల్లో మన ప్రభువు ఏమై ఉన్నాడని ధ్యానం చేయడం, ఆ ముక్కను మనం అనుభవించాలి. అందుకే అన్నాడు, నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలను అని అన్నాడు. ఈ విధంగా చెప్పాడు. ఉపయోగించవలసిన 5 అని అన్నాడు. ఈ నైవేద్యంలో ఉపయోగించకూడనివి ఎన్ని చెప్పాడు? 2. ఆ 2 మధ్యాహ్నం చూసి మనం ముగిద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం, మీరు యెహోవాకు చేయు నైవేద్యమేది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏది ఉండకూడదన్నాడు? పులిసినది ఉండకూడదు, పొంగినది. పొంగేదంతా పొయ్యి పాలు, పొంగేదంతా పొంగినది ఉండకూడదు.
పొంగినది పులిసినది దేనికి నిదర్శనం అంటే పులుపు పులిసినది అపవిత్రతకు సాదృశ్యం. పొంగు అనేది అతిశయానికి కారణం. ఈ రెండు గుర్తుపెట్టుకుందాం. పులిసినది దేనికి సాదృశ్యం? అపవిత్రతకు. పొంగు అనేది దేనికి సాదృశ్యం? అతిశయానికి సాదృశ్యం. ఇది ఉండకూడదు అని చెప్తున్నాడు. ఉదాహరణకు నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 13:3 చదవండి అయ్యా ఒకరు. 13వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 13. మోషే ప్రజలతో ఇట్లనను. మధ్యాహ్నం తినట్లేరు. ఏమన్నారు? మీరు దాసగృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినది ఏదియు తినవద్దు. 7వ వచనం. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. 2 మాటలు చెప్పాడు. పులిసినది ఉండకూడదు, పొంగినది ఉండకూడదు. పులిసినది తినవద్దు, పులిసినది కనబడకూడదు. అంటే పులిసినది కనబడకూడదు, అపవిత్రత నీ యొద్ద ఉండకూడదు. ఈ పులిసినది నైవేద్యము. పులిసినది కలిపినట్లయితే ఆ నైవేద్యం ఏమైంది? అపవిత్రము అవుతుంది. అపవిత్రం అంటే అపవిత్రతతో నైవేద్యాన్ని చేయకూడదు. అపవిత్రతతో నైవేద్యాన్ని చేయకూడదు. ఆరాధనలో కానీ ప్రభు సన్నిధిలో కానీ పులిసినది అంటే అపవిత్రమైనది, చెడిపోయినది, దుర్మార్గత కానీ దుష్టత్వం కానీ వీటితో నైవేద్యం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే అది ప్రమాదం అని చెప్తున్నాడు. పులిసినది ప్రమాదకరమైనది. 23వ అధ్యాయం నిర్గమాకాండం 18వ వచనం. నిర్గమాకాండం 23:18. పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు అన్నాడు. అంటే పులిసిన ద్రవ్యాన్ని దానితో అర్పింపకూడదు. ఆ మాట చూస్తున్నాం. 34వ అధ్యాయం నిర్గమాకాండం 34:25. 34వ అధ్యాయం 25వ వచనం. నువ్వు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. ప్రభు ఎక్కడ చెప్పినా దేన్ని అంగీకరించట్లేదు? అపవిత్రతను అంగీకరించట్లేదు. అపవిత్రత ఉండకూడదు అని అన్నాడు. పవిత్రత ఉండాలి. పులిసినది ఉండకూడదు, కనబడకూడదు, దాన్ని తినవద్దు, నీ యొద్ద ఉంటే అది ప్రమాదం అని చాలాసార్లు చెప్పాడు. పొంగినది ఉండకూడదు అన్నాడు. పొంగినది ప్రమాదం. పొంగు అనేది అతిశయానికి సాదృశ్యం. పులిసినది, పొంగినది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. 12:1. అతిశయపడుట నాకు తగదు, అతిశయపడుట నాకు తగదు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకున్నాం. అతిశయించుట తగదు, అతిశయించుట అనేది దూరము అవునుగాక. అతిశయించకూడదు. ఎక్కువగా ప్రమాదకరమైంది ఏంటిది? అతిశయం. గర్వము, అతిశయము, డాంబికము, ఇవన్నీ కూడా ఇది శరీర లక్షణం. అసలు మొట్టమొదటిగా అతిశయించిన వాడు ఎవడు? సాతాను, లూసిఫర్ కదా. అతిశయించి ఏమయ్యాడు అంటే నా పైన ఉన్నది ఆయన ఒక్కడే, కానీ నా కింద ఉన్నది చాలామంది ఉన్నారు అని అన్నాడు. అక్కడ నుండి పడద్రోయబడ్డాడు. అందుకే పౌలు అన్నాడు, అతిశయించుట తగదు, అతిశయించుట దూరమవును. విశ్వాసి ఏ విషయంలో కూడా అతిశయించకూడదు.
కొన్నిసార్లు కొంతమంది అతిశయించేవారు ఉన్నారు, నష్టపోయారు. దానియేలు గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. దానియేలు గ్రంథం 4:30. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని ఎక్కడ అనుకున్నాడంట? బయట అన్నాడా, లోపల అనుకున్నాడా? తనలో తాను అనుకునేను. రాజు నోట ఆ మాట రాగానే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చాను. రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, లాస్ట్ అండ్ ఫైనల్. నాది అని అన్నాడు. ఏమంటున్నాడు? నా బలాధికారం, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించాను. ఏమన్నాడు? నాది 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 అని అన్నాడు. కడప జిల్లాలో నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు. వాళ్ళ ఊరికి ఎప్పుడు వెళ్ళినా ఏమంటాడు తెలుసా? ఈ కరెంటు స్తంభం నుంచి ఆ చివరి పోలును చూసారా, ఇవన్నీ మాయేనండి అనేవాడు. ఈ బిల్డింగ్స్ అన్నీ మాయే అనేవాడు. ఈ మధ్యకాలం వెళ్తే అంతా మాయే, ఒక్కటి లేదు. అంతా మాయేనండి అని అన్నాడు. ఒక్కటి లేదు. అంటే ఇది నాది 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 అని అన్నాడు. చివరికి తల మీద ఒక నూలు పోగు కూడా లేదు ఆ బ్రదర్కు. ఏమైంది? అతిశయించాడు. కొంతమంది అతిశయించి నాది 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 అని అన్నాడు. అందుకే పౌలు అన్నాడు, అతిశయించుట తగదు, అతిశయించుట దుర్లభం. నైవేద్యములో అతిశయము అనేది పనికి రా. నేను ప్రార్థన చేస్తే అయ్యిద్ది, నా వల్ల అయ్యిద్ది, నేను కానీ చేయకపోతే కాదు. కొంతమంది బెదిరిస్తూ ఉంటారు చూసారా, చూడండి ప్రార్థన చేయకపోతే ఏమైందో చూడు అంటారు. కాబట్టి చాలాసార్లు మనం అతిశయిస్తాం. నా ప్రార్థన అతిశయంగా ఉండకూడదు, అతిశయించడం తగదు అని అన్నాడు. లూకాసు వార్తలో ఒక మాట మనము గమనిద్దాం, మనకందరికీ బాగా తెలుసు. 12వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను. ఎప్పుడైనా గమనించండి, మనలో మనం ఆలోచన చేసినంత కూడా వెరీ డేంజరస్. అది తనలో తాను. నెబుకద్నెజరు ఎక్కడ అనుకున్నాడు? తనలో తాను అనుకున్నాడు. ఇక్కడ ధనవంతుడు ఎక్కడ అనుకున్నాడు? తనలో తాను ఆలోచించుకొని ఏమన్నాడు? నా కొట్లు అన్నాడు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అని అన్నాడు. ఈ ధనవంతుడు ఏమన్నాడంటే, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి అంతా నాది అని అన్నాడు. దేవుడు అన్నాడు, అబ్బాయి నీది నువ్వు చూసుకొని అది నాకు ఇచ్చే అన్నాడు. ఏంది అది? ప్రాణం. ఇంకేముంది? నీదంతా నువ్వు చూసుకొని అది నాకు ఇచ్చేయి. ఒకడు లోకమంతటా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుండే వానికి ఏం ప్రయోజనం? అంతా సంపాదించుకున్నాడు, ప్రాణం పోయింది. నాది నాకు ఇచ్చే అన్నాడు. నాది నేను అనేది. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. కొంతమంది ఏమనంటే, మా అంత ప్రార్థనా పరులు మరొకరు లేదు. ఇది గమనించండి, ఇది ఆత్మీయమైన అతిశయం కూడా. ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్. ఆత్మీయంగా అతిశయిస్తారు కొంతమంది. నాకున్నంత పర్ఫెక్ట్గా నేనున్నంతగా ఎవరు ఉండరండి. నా అంత ప్రార్థనా పరుడు ఇంకోటి లేడండి. అసలు నేను వాక్యం చెప్తే ఇంకోడు లేడు, అంత గొప్పగా వాక్యం చెప్తాను. నేను ప్రార్థన చేస్తే, నేను వాక్యం చెప్పినా, నేను పాట పాడినా, నేను పరిచర్య చేసినా అని అంటారు. నేను అన్నాడు. ఇతను కూడా అంతే. అంటే తన్ను తాను మెచ్చుకుంటాడు, ఇతరులను ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. సంఘములో కూడా విశ్వాస జీవితంలో తోటి సహోదరుని తృణీకరించకూడదు. వాళ్ళను తృణీకరించి నేనే పర్ఫెక్ట్, నేనే బాగున్నాను అని అతిశయిస్తే దానివల్ల ప్రమాదం ఉన్నది. తామే నీతిమంతులం. కొన్నిసార్లు కొంతమందిని చూడండి, ఎప్పుడు చూసినా వాళ్ళ పిల్లల గురించే చెప్తూ ఉంటారు. నా కొడుకెట్టా, నా కూతురెట్టా, నా కొడుకెట్టా, నా కూతురు.
నా భర్త ఇట్లా, నా భార్య ఇట్లా, వాళ్ళ గురించే పొగుడుకుంటూ ఉంటారు. అసలు పక్కన వాళ్ళ గురించి చెప్పరు. వాళ్ళు ఎందుకు చెప్పరు తెలుసా? వాళ్ళ గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు. చాలాసార్లు అంతే. మన గురించి మనం చెప్పేవాళ్ళు లేకపోతే ఇంక మనమన్నా చెప్పుకోవాలి కదా. తానే నీతిమంతుడని అనుకుంటున్నాడు. ఈ ఉపమానం చెప్పాడు. దేవుని మందిరానికి వచ్చి పరిసయ్యుడు ఏం చేశాడంటే, దేవా, నేను చోరులు కానీ, అన్యాయస్తులు కానీ, వ్యభిచారులు కానీ, ఇతర మనుషులను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించునని తనలో తాను ప్రార్థించాడు. ఇంతవరకు చూసాం. నెబుకద్నెజరు తనలో తాను చేశాడు. ధనవంతుడు తనలో తాను చేశాడు. పరిసయ్యుడు తనలో తాను చేశాడు. తనలో తాను. కాబట్టి పైకి చెప్పేదానికన్నా నా లోపల నేను అతిశయిస్తే అది ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, లోపల అతిశయించేది చాలా ప్రమాదమైంది. అది ఏదో ఒక రోజున పగిలిపోద్ది, ఏదో ఒక రోజున బయటపడతాం. నాకున్నంత ఎవరికి లేదు అనుకోవచ్చు. అతిశయించాడు. అతను ఎవరితో కంపేర్ చేసుకున్నంటే, చోరులు అన్నాడు, అన్యాయస్తులు అన్నాడు, వ్యభిచారులు అని అన్నాడు. వాళ్ళతో, ఇతరుల మనుషులతో ఈ సుంకరి వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. నేను ఇంత ఇస్తున్నాను, నేను అంత చేస్తున్నాను అని అన్నాడు. నాది అని అన్నాడు. అంతా నేనే అని అన్నాడు. కానీ సుంకరి దూరముగా నిలబడి ఏమన్నాడు, దేవా, పాపినైన నన్ను, దేవా, నీ ఎదుట నేను పాపిని. దేవుని దగ్గరకు వచ్చాడు. దేవా, నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని. తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకేమన్నా అంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గి. ఇప్పుడు నన్ను నేను హెచ్చించుకున్నాను అనుకో, నాలో ఏమి లేదు, తగ్గింపు లేదు. అది ఎవరిస్తారు? అది దేవుడు ఇస్తాడు. నన్ను నేను తగ్గించుకున్నాను అనుకో, నాలో ఏమి లేదు, హెచ్చింపు లేదు. అది ఎవరిస్తారు? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనలో ఏది ఉండదో అది దేవుడు ఇస్తాడు. ఈ పరిసయ్యుల్లో తగ్గింపు లేదు, హెచ్చింపు ఉంది. తగ్గింపు ఎవరిచ్చారు? తగ్గింపు అంటే పూర్తిగా దేవుడు తగ్గించి అక్కడ నుంచి పంపించేశాడు. చాలాసార్లు అతిశయిస్తాను సోదరుడా సోదరి. ఆస్తిని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, మనకున్న పలుకుబడిని బట్టి కానీ, మనకున్న కులాన్ని, గోత్రాన్ని బట్టి కానీ, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ, మంది మార్భావులను బట్టి కానీ ఏ రకముగా అతిశయించకూడదు. అతిశయిస్తే ప్రభువునందే అతిశయించాలి. అతిశయించుట నాకు దూరమవును గాక, అతిశయించుట నాకు తగదు అని అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఎవరి యందు అతిశయించాలి? ప్రభువునందే అతిశయించాలి. ప్రభువునందే అతిశయించాలి. 20వ కీర్తన 7వ చరణం. 20వ కీర్తన 7వ చరణం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. ఆ మాట చూడండి. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి పిల్లలు ఈ మాట గుర్తుపెట్టుకున్నాము. మనం ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభువుని బట్టి. ప్రభువుని బట్టి అతిశయించాలి. దేవా, నాకు ఈ స్థితిని ఇచ్చావు, అది ఇచ్చింది నీవే, కాబట్టి నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను. పిల్లరా, మనము ప్రభువునందు అతిశయించాలి. పౌలు అన్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించాను. పౌలు అతిశయం సిలువే. మన అతిశయించాల్సింది ప్రభువునందే. ప్రభువుని బట్టి అతిశయించాలి. ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి అతిశయించాలి. ఆయన బిడ్డలం అని అతిశయించాలి. ఆయన రాజ్య వారసులం అని అతిశయించాలి. ఆయన రాజులైన యాజక సమూహముగా చేశాడు. అదే మన అతిశయం. మన ప్రభువే మన అతిశయం. శరీరీతిగా ఏ సహోదరుడు అతిశయించడానికి వీలు లేదు. నాకు వాక్యం బాగా తెలుసు అని అతిశయించకూడదు. నేను ఇంత గొప్ప ఆత్మీయుడిని అతిశయించకూడదు. కొంతమంది నేను చాలా భక్తిపరుణ్ణి అని అతిశయించేవారు ఉన్నారు. అది సరైనటువంటి విధానం కాదు. చాలా ప్రమాదకరమైనది ఏంటంటే, ఆత్మీయమైన అతిశయం అనేది
చాలా దెబ్బతీస్తుంది. ఎన్ని తెలిసినా బ్రదర్ నాకేమీ తెలీదు అన్నట్టు ఉండాలి, ఎన్ని వచ్చినా నాకేమీ రాదు అన్నట్టు ఉండాలి. కానీ అతిశయించకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా అతిశయించలేదు, ఎక్కడా గర్వించలేదు, ఎక్కడా అతిశయించలేదు. జ్ఞానం ఇచ్చింది మన ప్రభువు మనకు అనుగ్రహించాడు. మనం అతిశయించడానికి వీలు లేదు. ప్రభువును బట్టి మనం అతిశయించాలి. ఏమండి, అసలు ఆయన చేతిలో పడితేట, దేవుని చేతిలో పడితే బహుభయంకరం అని అన్నాడు. అందుకే దేవుని చేతిలో పడితేట శబ్దం లేకుండా కొడతాడంట, పోలీస్ కేసు ఉండదు. శబ్దం ఉండదు, పోలీస్ కేసు ఉండదు. మా ఎబినేజర్ చర్చ్ దగ్గర మా బంధువు ఒక అతను ఉన్నాడు. ఆయన వేటపాలెం, ఆయన ఈ షార్లో సిఐగా వర్క్ చేస్తున్నాడు. సిఐగా ఆయన ఇంటికి కానీ వెళ్తే అక్క అనేది రత్నాకర్, అసలు మీ అన్న ప్రభువుని నమ్ముకోవట్లేదు, చాలా కాలమైంది, ఎంత చెప్పినా నమ్ముకోవట్లేదు, ఒకటే బాధపరుస్తున్నాడంటే నేను అన్నాను ప్రార్థన చేద్దాం అక్క, ప్రార్థన చేద్దాం అన్నాను. ఎప్పుడైనా అంటుంది నువ్వు ఎప్పుడు ప్రార్థన చేద్దామని అంటాం, అసలు ఆయన మానట్లేదు. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాను అనుకో, అన్న వందనాలు అన్న అంటే ఇటు అనేవాడు, నరాలు జబ్బు వచ్చినట్టుగా. వందనాలు చెప్పకుండా కూడా చెప్పేవాడు కాదు. రెండు చేతులు ఎత్తి వందనాలు అంటే ఇటు అంటాడు. పైగా ఏంది సిఐ కదా, ఈ పోలీసు అది ఉంటుంది. అది ఎన్నిసార్లు చేసినా కూడా అట్టే ఉండేవాడు. ఒకవేళ ఏదైనా మాట్లాడిన మీ అక్కతో మాట్లాడుకో అంటాడు చాలా సీరియస్గా. ఎక్కడన్నా కానీ జీప్ కనపడితే అంటే తర్వాత చూద్దాం అంటాడు. చాలా ఇదిగా ఉన్నాడు. శ్రీహరికోట నుండి వస్తున్నాడు షారు, అక్కడ నుండి సూళ్ళూరుపేట దాటకని కారు 3 పల్టీలు కొట్టింది. తను డ్రైవింగ్ చేస్తున్నాడు, పక్కన ఎస్ఐ ఉన్నాడు. అసలు కారు నుజ్జు అయింది, 2 బయటపడ్డారు. ఆ కారు తీసుకొని షెడ్కి వేసేసారు, ఇంటికి వచ్చేసారు. అక్క ఫోన్ చేసింది, అయ్యా మీ అన్నకి యాక్సిడెంట్ అయింది, వచ్చి చూడు అని. అక్క ఎట్టున్నారు అని అన్న. ఏం లేదు బాగానే ఉన్నాడు అని. సరే వెళ్ళి ఇంటికి వెళ్తే నేను కాలింగ్ బెల్ కొట్టకుండా నన్ను చూశాడు. చూసి లేచి నిలబడి పెట్టినట్టే ఉన్నాడు. ఇట్టే లోపలికి వచ్చేంత వరకు పెట్టాడు. ఇట్ట అనేవాడు. ఆయన అన్నాడు, నువ్వు వాక్యం చెప్పామన్నా ఒకసారి, దేవుని చేతిలో పెడితే శబ్దం ఉండదు, పోలీస్ కేసు ఉండదని అన్నావు. అట్టే చేశాడు దేవుడు, తిరగొట్టాడయ్యా. 3 పల్టీలు ఇంక పోయింది ప్రాణం అనుకున్నా. కానీ బయటికి వచ్చాను. కారు దేనికి పనికిరాదని అన్నాడు. అయ్యా నువ్వు ఎట్ట చెప్తే అట్ట నడుస్తాను అంటున్నాడు. తెల్లారి 4 గంటలు లేచి బైబిల్ చదివేవాడు. ఇప్పుడు డిఎస్పి, మహిళా దిశ దాంట్లో డిఎస్పిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు నేను కానీ పోతే లోపల దాటాడు. చాలాసార్లు ఆయన అన్నాడు, నాకేమీ తిరుగులేదు అనుకున్నాను కానీ దేవుడు దెబ్బ కొట్టాడు. నేను పడిన ప్రమాదం బహు ఘోరమైంది, చాలామంది చచ్చిపోయారు. కానీ ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు. అందుకే ఎవరి చేతిలో అయినా పడవచ్చు, కానీ దేవుని చేతిలో పడితే మాత్రం శబ్దం లేకుండా పడతాడు. చాలా ప్రమాదం. అందుకే ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఎవరితో పెట్టుకోకూడదు, దేవునితో పెట్టుకోకూడదు. దేవుడు అంటే అంత ఆషామాషినా, చాలాసార్లు అతిశయిస్తారు. కాబట్టి ఈ పులిసినది, పొంగినది, ఇది నైవేద్యముగా పనికిరాదు, ఇది అపవిత్రమైనది. ఇది పొంగు అనేది ప్రమాదకరమైనది. నాది, నా వల్ల జరిగింది, నేను లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. నా వల్లే మొత్తం చేశాను, నాదే ఇది అన్నట్టుగా మాట్లాడు. ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో మనము అతిశయించకూడదు. ప్రభువా మిమ్మల్ని బట్టి మాత్రమే. ఎవరైనా అంటారు, బ్రదర్ మీరు చక్కగా వాక్యం చెప్పారంటారు, మనం ఏం చెప్పాలంటే మనం అతిశయించకూడదు. అయ్యా ఆ ప్రభువు ఇచ్చాడు కాబట్టి అని ఎవరికి మహిమ రావాలి? దేవుని. అందుకే కొన్నిసార్లు మనుషులు అతిశయించడానికి కారణం ఏంటంటే, మనుషులు పొగడ్డాన్ని బట్టి కూడా మనుషులు అతిశయిస్తారు. ఎప్పుడైనా సరే పొగిడితే పొగిడారు, కానీ ఒంటరిగా పొగడండి అంతే. ఇతరుల ముందు పొగడొద్దు, అది ఎప్పుడైనా ప్రమాదమే. దావీదును పొగిడారు, ఎవరు పొగిడారు? స్త్రీలు. ఎవరి ముందు పొగిడారు? సౌలు ఎదుట. అదే కొంప ముంచింది దావీదును. అంతవరకు దావీదుకు సౌలు బాగానే ఉన్నాడు. దావీదుకు ఎప్పటి నుంచి చిక్కు వచ్చిందంటే, ఎప్పటి నుంచి వచ్చింది?
ఈ పొగడ్డాన్ని బట్టి. పైగా పొగిడింది ఎవరు? అక్క గట్టిగా చెప్తుంది. స్త్రీలు ఎప్పుడు పొగిలిన ప్రమాదమే కొన్నిసార్లు. ఆ పొగటముతో అసలు ఇంక నేను ఈట తీసుకొని పొడిస్తే పోతాడు, ఇంక పోతే ఎవరిని పొగుడతారు? నన్నే అనుకున్నాడు. ఆయన దగ్గరుండి అసలు భోజనం ఉన్నా లేకపోయినా, నీళ్ళున్నా లేకపోయినా పక్కన ఏముండేవాడు? సౌలుకు పక్కన ఈట ఉండేది. ఆ గుహలు తిరిగేవాడు, అక్కడ తిరిగేవాడు, ఇక్కడ తిరిగేవాడు. దగ్గరుండి చంపనోడు ఇంక దూరం ఏం చంపుతాడు? చాలాసార్లు అంతే. కానీ ఎంత అయితే చూడండి, దావీదు కూడా ఎక్కడ కూడా అతిశయించలా. నేను గొల్యాతును రాజుగారు, నేను గొల్యాతును చంపాను చూశారా, మీరు చంపారా అని అనలా. ఎందుకు? ఇప్పుడు అన్నదే చాలు. ఇప్పుడు అన్నాడంటే ఇంక మొత్తం పోద్ది. అందుకే సౌలు దావీదును తరిమాడు. ఎంతవరకు తరిమాడంటే దావీదు సింహాసనం ఎక్కేంతవరకు తరిమాడు. ఇంకంతకన్నా ఎక్కువ తరమల. చాలా సందర్భాల్లో మనల్ని ఇతరులు టార్గెట్ చేస్తారు, నష్టపరుస్తారు, డ్యామేజ్ చేస్తారు. మనల్ని ఎలాగైనా సరే సమూలం నాశనం చేయాలని, నేలమట్టం చేయాలనుకుంటారు. కానీ దావీదు జీవితంలో ఏం మాత్రం అతిశయం లేదు. కాబట్టి దేవుడు దావీదుని ఏం చేస్తూ వచ్చాడు? తప్పిస్తూ వచ్చాడు. ఒక మాట రాయబడింది, సౌలు చేతికి దావీదును దేవుడు అప్పగించలేదు. దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ దావీదులో అతిశయము లేదు. భక్తుల్లో చూడండి, దావీదు అతిశయించిన వాడు కాదు, దానియేలు అతిశయించిన వాడు కాదు, షడ్రకు మెషకు అబేద్నెగోలు అతిశయించిన వారు కాదు. ఆత్మీయమైనటువంటి ప్రభుతో ఒక రిలేషన్షిప్ కలిగినటువంటి ఏ విశ్వాసి అతిశయించాడు? అతిశయించుట నాకు దూరమవునుగాక. పౌలు అన్నాడు, అతిశయించాలంటే ఎన్ని రకాలుగైనా అతిశయించగలను, కానీ నేను అతిశయించను. అతిశయించానా ప్రభువు యందే అతిశయిస్తా, అతిశయించానా సిలువ యందే అతిశయిస్తా. మనమైతే మన దేవుడైన యెహోవా యందు అతిశయించదము అని చెప్పాడు. అలాగేట్లయితే పొంగినది కానీ పులిసినది కానీ అది ఉండకూడదు. నైవేద్యములో అది ప్రమాదం. ప్రార్థన చేయట్లో అతిశయించకూడదు. పరిసయుడు ప్రార్థించట్లో అతిశయించి నష్టపోయాడు. ప్రార్థించట్లో అతిశయించి దెబ్బతిన్నవారు ఉన్నారు. ఏ విశ్వాసి అతిశయించడానికి వీలు లేదు అని మనం చూస్తున్నాం. రెండవది మరొక మాట చెప్తూ ఉన్నాడు 11వ వచనంలో. లేవియాకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా పులిసినదైనను తేనె అని అన్నాడు. రెండవది ఏంటిది? తేనె. నాకు ప్రారంభంలో అర్థం కాల, తేనె ఎందుకు వద్దన్నాడు అని. తేనె మంచిదే, కానీ తేనె అనేది పులిసిపోవడానికి ఎక్కువగా తోడ్పడేది ఈ తేనె. తేనె కూడా ఈ మిగతా ఈ పులిసిపోవడానికి ఎక్కువగా తోడ్పడడానికి సహకరించేది ఏంటిది? తేనె. తేనెలో స్వీట్నెస్ ఉండదు. కానీ దేవుని పరిచర్య తీయదనంగా, స్వీట్నెస్గా, మధురంగా, కళ్ళకు కట్టినట్టుగా ఏదో అలా చేయడానికి వీలు లేదు. కాబట్టి పులిసినది పొంగినది అని అన్నాడు. పులిసినది అని పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అది అతిశయము, అపవిత్రత. కానీ క్రొత్త నిబంధనలో ఈ పులిసినది లేదా పొంగినది ఎలయనగా పులిసినదైనను అని అన్నాడు. పులిసినది ఏంటి? కొత్త నిబంధనలు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. 16వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం, 16:6 ఏమన్నాడు? అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త అన్నాడు. 11వ వచనం, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధ అని అన్నాడు. కాబట్టి ఒకటి, అన్య బోధ పులిసినది. పరిసయ్యులు సద్దూకయ్యుల యొక్క పులిసినది ఏంటి? అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 7వ వచనం. అతడు అలాగున చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములాయను. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు
దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని చెప్పుదురు. ఈ బోధ ఏంటంటే ఇప్పుడు కూడా కొంతమంది ఉంది, పునరుద్ధానము లేదు అని చెప్పేవారు ఉన్నారు, పునరుద్ధానము గతించను అని చెప్పేవారు ఉన్నారు. పునరుద్ధానము గతించింది, పునరుద్ధానమే లేదు. కొంతమంది అంటున్నారు ఈ సద్దూకయ్యులు పునరుద్ధానం లేదన్నారు. అంటే యేసు ప్రభువును నమ్ముకొని వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం అంతటితో సమాధి చేయబడుతుంది, అతను తిరిగి లేవడు అని చెప్తున్నారు. ఎవరు? సద్దూకయ్యులు. పునరుద్ధానము లేదు, పునరుద్ధానము గతించనని తిమోతి పత్రికలో కూడా చెప్పాడు. పునరుద్ధానము జీవము నేనే అని అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. ఆయన వచ్చినప్పుడు తిరిగి మృతులైన వారు మొదట లెగుస్తారు. ఎందుకు? ప్రథమ ఫలము క్రీస్తు ప్రభువారు. ఆయన లేచాడు కాబట్టి, ఆయన లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఏమవుతారు? లెగుస్తారు. కాబట్టి సద్దూకయ్యుల ఉద్దేశం ఏంటంటే పునరుద్ధానము లేదు. ఎప్పుడైనా గమనించండి, ఈ సద్దూకయ్యులు కానీ పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. మిగతా వాళ్ళ దగ్గర నోట్స్ ఉంటాయో లేదు, కానీ ఈ ముగ్గురి దగ్గర నోట్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు నోట్సు? రాసుకోవడానికి కాదు, తప్పులు పడడానికి. ప్రభువును తప్పులు పట్టుకోవడానికి ఉన్నారు. వాళ్ళు అసలు నిద్రపోరు వాళ్ళు. మనమైన అప్పుడప్పుడు కునుకు తీస్తాం, వాళ్ళు అసలు కునుకు తీరు. ఎందుకని? ఎక్కడ తప్పులు పడతాడా, ఎప్పుడు తప్పులు చెప్తాడని ఎదురు చూశారు. కాబట్టి వీరేమన్నారంటే యేసు ప్రభు ఎక్కడ బోధించినా సంఘ చరిత్రలో ఆది సంఘం ప్రారంభ దినాల్లో కూడా వారు పునరుద్ధానం ఉన్నది, మనం కూడా లెగుస్తాం అని చెప్తుంటే ఈ సద్దూకయ్యులు వెనక్కి వచ్చి ఏం చెప్తున్నానంటే అసలు పునరుద్ధానము లేదు, మనం అంతే చచ్చినోడు చచ్చినట్టు ఉంటాము, ఇంక మనం లేవము, ఆయన వస్తాడో లేదు మనకు తెలియదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ బోధ జాగ్రత్త అన్నాడు. ఈ దినాల్లో అన్య బోధలు ఎక్కువయ్యాయి, సద్దూకయ్యులు అంటే బోధలు ఎక్కువయ్యాయి, పరిసయ్యుల బోధలు ఎక్కువయ్యాయి, హేరోదు బోధ అని అన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 15 వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఆయన చూసుకొనడి పరిసయ్యుల పులిసిన పిండిని గురించి హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని అన్నాడు. హేరోదు అనగా అతిశయం, దాని విషయమే జాగ్రత్త అని చెప్తున్నాడు. హేరోదు పులిసిన పిండి, పరిసయ్యుల పులిసిన పిండి విషయమై జాగ్రత్త అని చెప్తున్నాడు. వారు ఎప్పుడైనా ప్రమాదకరలే, దానివల్ల నష్టము ఉన్నది. ఆ పులిసినది అతిశయించడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులిచే. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా ఏం చేస్తుంది? నేను మా స్థానిక సంఘ పెద్ద ఒకసారి హౌస్ విజిటింగ్కి వెళ్ళగానే ఒక బ్రదర్, ఆరాధన చేసే బ్రదరే సుట్ట తాగుతున్నాడు కూర్చొని. సుట్ట తాగుతుంటే మేమిద్దరం వెళ్ళగానే తలుపు తీయగానే ఆయన కనపడ్డాడు. మమ్మల్ని చూసి వందనాలు అని అన్నాడు. అనగానే ఈయన గబగబ బాత్రూంలోకి వెళ్ళాడు. నాతో వచ్చిన అన్నుండి, బ్రదర్ ఏంది అని అడుగుదామని. ఇప్పుడు వద్దు బ్రదర్, ఆయన పొగంతా నోట్లోకి పిలిచాడు, అది ముక్కులో పోయి ఏమన్నా అయిందనుకో మనకు లేనిపోయింది, అసలు ప్రార్థన దేవుడితో మనం వెళ్ళిపోదాం పదా అని వెళ్ళిపోయాం. మనం అడగాలనుకున్నామే దాన్ని, అంటే ఇప్పుడు అడగకూడదని, అడిగితే గందరగోళం అయింది. సరే బయటకు వచ్చేసాం. ఒకరోజు వెళ్ళి నేను అన్నాను, అంకులు నువ్వు రొట్టె ఏ చేత్తో విరుస్తావు అని అన్నా. ఈ చేత్తోనయ్యా. పాత్ర తీసుకున్నాను. మొన్న సుట్ట ఏ చేత్తో దాగావు అని అన్నా. ఈ చేత్తోనే అన్నా. నువ్వు ఈ చేత్తో సుట్ట దాగి ఈ చేత్తోనే రొట్టె విరిస్తే ఈ రొట్టె మొత్తం ఏమవుతుంది? అపవిత్రమవుతుంది, ముద్దంతా పులిసిపోతుంది. కాబట్టి సంఘానికి ఏదైనా నష్టం, ఎఫెక్ట్ వచ్చిందంటే అది ఎవరి వల్ల వస్తుంది? అది నీ వల్ల వస్తుంది. పిల్లలు గమనించండి, మన ద్వారా పులిసినది ఏదైనా ఉన్నట్లయితే మొత్తం సంఘం అంతా దెబ్బతింటుంది, ఆ ఎఫెక్ట్ పడుతుంది. అందుకని అన్నాడు, మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఆ పులిపిండి ఏమన్నాడు? 8వ వచనం.
కనుక పాతదైన పులిపిండి అంటే ఏంటి? దుర్మార్గత, దుష్టత్వం. దుర్మార్గత దుష్టత్వము చూడలేనంత నిష్కలంకము కలిగిన కనులు కలిగిన వాడు. కాబట్టి దుర్మార్గత, దుష్టత్వం ఇది ప్రమాదకరమే. హేరోదు పులిసిన పిండి, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వారు పులిసిన పిండి అని అన్నాడు. తేనె అనే మాట మనం చూసినట్లయితే అది పులియజేస్తూ ఉన్నది, అది నష్టపరుస్తుంది, అది దెబ్బతీస్తుంది. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని ఇటువంటి తేనెతో చేయడం కాదు, అది మాటలతో చెప్పడం కాదు, అది ప్రమాదకరం. ఈ దినాల్లో చాలామంది బోధకులు టీవీలో మనం చూస్తున్నాం, వాళ్ళు ఎక్కువగా అతిశయించేవారు ఉన్నారు. పులిపిండి ఉన్నది, అన్య బోధలు ఉన్నాయి. ఎంత విచారకరమైన సంగతి! అన్య బోధలు ఈ దినాల్లో విశ్వాస జీవితాన్ని సులువుగా తప్పించేవారు ఉన్నారు. చూసారా? మీ దగ్గర ఉన్నారో లేదు కానీ మా జిల్లాలో చాలామంది ఉన్నారు. నూనె డబ్బాలు అమ్మేవాళ్ళు ఉన్నారు, నూనె డబ్బాలు. ఏమంటే బైబిల్ ప్రార్థన పెద్దగా అక్కర్లా, ఈ నూనె పూసుకుంటే చాలు. ఏ నూనె? దేవుని నూనె. ఈ నూనె ఉండాలి అన్నారు. నీళ్ళు, పరిశుద్ధ జలమట, నీళ్ళు అమ్ముతున్నారు, నూనె అమ్ముతున్నారు, కర్చీపులు అమ్ముతున్నారు. నూనె క్యాన్లు పోతుందట. ఎంత సులువుగా ఉంది బోధ! నేను ఒక సహోదరుడు ఒకసారి హౌస్ ఓపెనింగ్కి వెళ్ళాం. వాళ్ళు మన అసెంబ్లీ కాదు, వేరేవారు. వాళ్ళ సేవకుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చేంతవరకు ఆగారు. ఆయన రాగానే అన్నాడు, చెంబుతో నీళ్ళు తెమ్మన్నాడు. చెంబుతో నీళ్ళు తెచ్చి ప్రార్థన చేసి ఇది యేసు ప్రభు రక్తం అని గడపల దగ్గర పోతున్నాడు. సరే కూర్చున్నాం. ఈ లోపల చెంబు ఎవరు పడగొట్టేశారు. నన్ను బ్రదరు యేసు ప్రభు రక్తం పడిపోయింది అని అన్న. అవి నీళ్లు బ్రదర్ అన్న. మరి ఇంతవరకు ఏం చేశావు అని అన్న. మభ్య పెట్టి మనుషులను ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు రక్తమట, నీళ్లను యేసు ప్రభు రక్తం అంటున్నాడు. మనుషులను మభ్యపెట్టే వారు ఎక్కువైపోయారు. ధనాపేక్షించి దేవుని యొక్క దైవ భక్తిని ధనాపేక్షగా లాభసాధకంగా చేసుకున్న వారు అనేక మంది బయలుదేరారు. అలాంటి వాటి కొరకై మనం ఈ దినాల్లో ప్రాకులాడుతున్నాం. వాళ్ళతో ఫోటో దిగితే 5,000, భోజనం చేస్తే 10,000. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి! కొన్నిసార్లు కాని బోధలు ఉన్నాయి. నూనె డబ్బాల వైపు, కర్చీపుల వైపు, నీళ్ల వైపు, మట్టి కొరకు. గుంటూరు జిల్లాలో మట్టి కొరకు పోతున్న వారు ఉన్నారు. మట్టి ప్రభువును ప్రక్కన పెట్టి దేవుని యొక్క మహిమను వారు దొంగిలిస్తున్నారు. ఆయనకు రావలసినటువంటి మహిమ ఆయనకు చెందలేదు. మనుషులు దైవికమైన మహిమను దొంగిలించకూడదు. నేను దేవుని స్థానంలో నేను లేను. సోదరుడా, సోదరి, ఎంత విచారకరమైన సంగతి! ఆయన ఎక్కడ స్వస్థపరిచినా ఎవరితో చెప్పొద్దన్నాడు. మనోళ్ళు ఏం చేస్తున్నారు? చాలామంది పలానా ఆయన బాగు చేశాడని అంతా చెప్పుకుంటున్నారు. దేవుని మహిమ ఏమవుతున్నారు? దొంగిలిస్తున్నారు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే ఈ మహిమ, ఆయనకే చెందాలి. అలాగైనట్లయితే పౌలు కానీ బర్నబా కానీ వారు ఏం చేశారు? ఒక వ్యక్తిని బాగు చేస్తే వారు వచ్చి పూదండలు తీసుకొచ్చినప్పుడు వారి వస్త్రాలు చెంచుకున్నారు. అయ్యా మాకు కాదు. పేతురు అదే అన్నాడు, నేను కూడా నీలాంటి మనిషినే, ఏ మనిషినికి నువ్వు మొక్కవద్దు. దుర్బోధలు ఎక్కువయ్యాయి, కాని బోధలు ఎక్కువయ్యాయి, అన్య బోధలు ఎక్కువయ్యాయి, సులువుగా తప్పించేవారు ఎక్కువైపోయారు. ఏమంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంఘములో పెద్దలకు సేవకులకు తెలియకుండా ఎవరైనా మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానంటే వాళ్ళను దయతో లోపలికి పిలవద్దు. ఎందుకనంటే మనము యేసు ప్రభు కంటే జాలిగల వాళ్ళం, అందరినీ లోపలికి పిలుస్తాం. అది మనం చేసే పొరపాటు. వాళ్ళు వచ్చి సొమ్ము కోసమే వస్తారు, వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఏమండి మన ఇంటికి వచ్చారు, ఇప్పుడు నన్ను పిలిచారనుకో, ఇంటికి వచ్చారనుకో, సిస్టరు మీ ఇంట్లో వంటగదిలో మూలన ఏదో ఉంది, మధ్యరాత్రి 1 గంటకు కొద్ది ప్రమాదం ఉంది, ఉంటాను అని వెళ్ళిపోయాను అనుకో, మీరు ఏం చేస్తారు? నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, అన్న మీరు 1 గంటకు వచ్చి ప్రార్థన చేయండి. అయితే ఇంత ఖర్చు అయితే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అంటారు. సులువుగా తప్పించేవారు అనేక మంది ఉన్నారు. అన్య బోధలు ఉన్నాయి, కాని బోధలు ఉన్నాయి. ఇటువంటి వాటి చేత నైవేద్యం చేయడం అది సరైంది కాదు. అందుకే ఎటు పడితే అటు కొట్టుకుపోకూడదు, అన్ని బోధలు వినకూడదు. అందుకే టీవీలో వచ్చినాయి కానీ దేంట్లో వచ్చినాయి అన్నీ వినకూడదు.
అన్నీ వింటే దెబ్బతింటాం మనం. దైవ వాక్యం ఏం చెప్తుంది, అది సరైందా కాదా అని పోల్చి చూసుకోవాలి. రెండవది చెప్తున్నాడు తేనె అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనం నుండి, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యతముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. దేవుని యొక్క పరిచర్య వాక్చాతుర్యముతో చేయకూడదు. నాకు ప్రభు ఏదన్నా కృపావరం ఇస్తే ఆ వాక్చాతుర్యంతో చేసి మభ్యపెట్టకూడదు. రెండవది జ్ఞానాతిశయము, నా సొంత తెలివి ఉపయోగించకూడదు. ఇంకేమన్నాడు, నేను క్రీస్తును అనగా సిలువ ఇవ్వబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందని నిశ్చయించుకున్నాను. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని ప్రకటిస్తూ వచ్చాడు? క్రీస్తును ప్రకటించాడు. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీ వద్ద ఉంటిని. ఆ తర్వాత చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలను. నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. కాబట్టి బోధలో తీయని మాటలు ఉపయోగించకూడదు. స్వీట్నెస్ అనేది ఉండకూడదు. జ్ఞానయుక్తమైనది ఉపయోగించకూడదు. నా తెలివి ఉపయోగించకూడదు. వాక్చాతుర్యాన్ని ఉపయోగించకూడదు. మభ్యపెట్టే మాటలు, తప్పించే మాటలు, వీటిని ఉపయోగించకూడదు. ఈ స్వీట్నెస్ అనేది విశ్వాస జీవితాన్ని దెబ్బతీస్తుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్పి బోధించి నష్టపరిచేవారు అనేక మంది బయలుదేరారు. నేటి దినాల్లో పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములని విని దేవుని ఆత్మశక్తితోనే మేము చేశాము. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:5, మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను అని అన్నాడు. ఇచ్చకపు మాటలు అంటే ముఖస్తుతి అని అన్నాడు. ఈ దినాల్లో కొంతమంది బోధకులు లబ్ధి కొరకు ఏం చేస్తున్నారు? ముఖస్తుతి. మన ఇంటికి వస్తారు, బ్రదర్ అసలు మీ ఉద్యోగం కానీ మీరు కానీ అసలు మీరు ఎటువంటి వాళ్ళు బ్రదర్, మీ పిల్లలు అసలు అబ్బా బ్రదర్ అని ఉంటారు. అంటారు. ఇంకా ఉండండి ఆగండి అని వాళ్ళకి ఏదో ఒకటి కానుక ఇవ్వాలి కదా, అంతే. వీళ్ళు ముఖస్తుతి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ దినాల్లో. మనల్ని పొగిడితే, అందుకే అన్నాడు జనులు దురద చెవులు గలవారు అన్నారు. ఏ చెవులు? చెవికి దురద వచ్చిందనుకో ఏం చేస్తాం? గీకితేనే ఎట్టుంటుంది అది మీకు బాగా తెలుసు కదా. కాబట్టి అది ఇంకా చల్లగా బాగా ఉండాలంటే ఇంకా గీకుతూనే ఉంటారు. ఈ దురద చెవులు కలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే మనకు అనుకూలంగా బోధిస్తే చాలు, ఆ బ్రదర్ ఎంత మంచోడండి, బాగా అనుకూలంగా చెప్పాడు, నెక్స్ట్ టైం పిలవండి వచ్చే నెలలో కూడా అని అంటారు. అదే కానీ కఠినంగా మాట్లాడితే ఆ బ్రదర్ వద్దులేండి నెక్స్ట్ టైం ఇంకోటిని చూద్దాం అని అంటారు. ఎందుకు? దురద చెవులు కలిగిన వారు ఎక్కువయ్యారు. తీయని మాటలు, ముఖస్తుతి మాటలు ఉపయోగించి. అందుకే అన్నాడు ఇచ్చకపు మాటలు అని. అంటే ఏ మాటలు అవి? ముఖస్తుతి. మనను బాగా పొగుడుతారు. మీ పిల్లలు ఇటువంటి వాళ్ళు అంటారు, స్టేజ్ మీదకి వస్తే ఇంక వాళ్ళు ఎక్కువగా ఎత్తి పెడతా ఉంటారు. మన ఇంటికి వస్తే చాలు, భోజనం పెడితే చాలు, మనల్ని ఇంక పొగిడిందే. అందుకే దైవగ్రంథులు ఏమంటున్నాడు? యోబు గ్రంథం 32:21. యోబు గ్రంథం 32వ అధ్యాయం 21 వచనం. 32:21, మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎవడలను పక్షపాతనై ఉండను, నేను ఎవరికి నీ ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. ఆ మాట గుర్తుపెట్టుకుందాం. ఎలీహు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన అన్నాడు, ముఖస్తుతి చేయుట నాకు చేత కాదు, అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేయ. పిల్లరా, ముఖస్తుతి కొరకై మనం అలా చేయొద్దు. నేను ముఖస్తుతి చేయను, అలా చేస్తే నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా ఆయన నష్టపరుస్తాడు. దెబ్బ ఉన్నది. విశ్వాస జీవితంలో ముఖస్తుతి చేయకూడదు. పొగడ్డం కానీ, హెచ్చించడం కానీ, గొప్ప చేయడం కానీ. ఒకవేళ ఎవరైనా వాక్యం బాగా చెప్తే వాళ్ళతో ఒంటరిగా అడగండి, బ్రదర్
మీరు వాక్యం చెప్పారు, హార్ట్ టచింగ్ ఉంది, ప్రభు మాతో మాట్లాడు అని చెప్పడం మంచిది, కానీ అందరి ముందు చెప్పొద్దు. అందుకంటున్నాడు, నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ఒకవేళ అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేస్తాడు. అలాగైతే పొగిడేది, ఉబ్బింపచేసేది, హెచ్చింపచేసేది. అందుకన్నాడు దశలోనికి రాసిన మొదటి పత్రిక 2:5 అన్నాడు, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను అన్నాడు. అంటే ధనాన్ని ఆర్జించి మాట్లాడే వేషమునైనా, ఆ ఉబ్బింపజేసేదైనా, పొగిడేదాన్నైనా నేను వినియోగించలేదు. ఎందుకు? దేవుడే సాక్షి. నైవేద్యం అనగా ఆ తీయదనం ఉండకూడదు, మనుషుల మెప్పు, మనుషుల గౌరవం ఉండకూడదు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. నైవేద్యములో ఇది ఎంత తీవ్రమైనదో మనం చూస్తున్నాం. అందుకే ఈ రెండు ఉండకూడదన్నాడు. మీరు యెహోవాకు నైవేద్యము ఇది పులిసినది కానీ పొంగిన దానితో కానీ చేయకూడదు. ఎలయనగా పులిసినదయను పొంగినదయను తేనెను యెహోవాకు హోమముగా దహింపవలదు. నైవేద్యమును మన ప్రభువుకు అర్పించాలి, అది హోమముగా దహించాలి, అది అంగీకరించే, అంటే వీటితో మన ఆరాధన కానీ, మన వాక్య పరిచర్య కానీ, మన పాటలు కానీ ముఖస్థుతి కొరకై ఉండకూడదు, మనుషుల మెప్పును ఆధారం చేసుకొని ఉండకూడదు, పొగడ్తలు కానీ గొప్పతనాలకు కానీ మనం ఉబ్బి పొంగిపోయేటట్టుగా ఉండకూడదు. హితబోధను జనులు సహించక అని అన్నాడు. ఈ దినాల్లో ఆరోగ్యకరమైన బాధ అంగీకరించట్లేదు. ఈరోజు ఏమన్నా గట్టిగా మాట్లాడామనుకోండి, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం. ఏమండి ఈ పద్ధతుల ప్రకారమే పెళ్లి చేయాలి అని అన్నా అనుకో, ఇక్కడ కాకపోతే ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్తారు. చాలాసార్లు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది బోధకులలాగా ఉన్నారు. అందుకని వారి నాశనము కురికి నిద్రపోదు అని అన్నాడు. వారికి దెబ్బ ఉన్నది, నాశనం ఉన్నది. ఈరోజు వారి మనుగడ సాగొచ్చు, వారి ఉనికి సాగొచ్చు, వారి విధానాలు సాగొచ్చు, కానీ ఒకానొక దినమున దెబ్బతింటారు. దేవునికి హోమముగా అర్పించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీదకి ఎక్కే ముందు, ఆయన యెరూషలేము వీధిలో ఎడబడే ముందు ఎక్కడ కూడా ఆయనలో అతిశయం అనేది లేనే లేదు. ఆయనలో కపటము లేదు, ఆయనలో పొందినదేది లేదు, ఆయనలో డాంబికము లేదు, ఆయనలో తీయని మాటలు లేవు, కలిపి చెరిపేడు బాధ ఆయన చేయలేదు. తండ్రికి అంగీకారంగా, తండ్రికి యోగ్యమైన రీతిలో, తండ్రి యొక్క కొలతల ప్రకారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. తండ్రి ఎలాగా చేస్తే అలా నలిగిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. నైవేద్యముగా అర్పించబడ్డాడు, పానార్పణముగా అర్పించబడ్డాడు. హోషేయ గ్రంథంలో నిన్న చదువుకున్నాం. దహన బలులు కానీ, నైవేద్యం కానీ, బలులు కానీ, సమాధాన బలు ఆయన కోరట్లేదు. కానీ ప్రభువు తను తాను, యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అంగీకరించాడు. ఆయనలో అతిశయము లేదు, ఆయనలో తీయని మాటలు లేదు, 4 సువార్తల్లో ఆయన వేషధారణ లేదు, ఆయన కలిపి చేరిపడి బోధ లేదు. ఆయన తండ్రికి ఇష్టమైన రీతిలో నైవేద్యముగా అర్పించబడుతున్నాడు. ఆ యొక్క కల్వరి శిలువలో తండ్రికి అనుకూలమైన రీతిలో అర్పించబడ్డాడు. అందులో అవమానం, అందులో భయంకరమైనటువంటి వేదన, బాధ ఉన్నది. 2 చేతుల్లో 2 పాదములు పొడవైన మేకులు దిగ్గొట్టబడ్డాయి. తండ్రికి ఇష్టమైన రీతిలో కొట్టబడ్డాడు. ఆయన ఎంతగా నిందించబడ్డాడు. నిందకు హృదయం బద్దలైపోయింది. మనందరి కొరకై ఆయన నలిగిపోయాడు. ఆయనను తండ్రి అంగీకరించాడు. అతన్ని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమైన, తండ్రికి ఇష్టమైన రీతిలో నలిగిపోయిన కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నిజంగా ఆ నైవేద్యము ఎంతగా అర్పించబడ్డాడో, ఎంతగా బలి చేయబడ్డాడు. సోదరుడా, సోదరి, మన ప్రభు ఒక పాట ఉన్నది,
కొరడాలతో నిన్ను కొట్టి కనులకు గంతలు కట్టి పిడిగుద్దులు గుద్దుతూ అపహసించినారయ్యా. కొరడాలతో నిన్ను కొట్టి కనులకు గంతలు కట్టి పిడిగుద్దులు గుద్దుతూ అపహసించినారయ్యా. అన్యాయపు తీర్పు నుండి ప్రభువా, అన్యాయపు తీర్పు నుండి ప్రభువా, చూడనుల్ల నీవానిగా నలుగగొట్టబడితివా. చూడనుల్ల నీవానిగా నలుగగొట్టబడితివా. వధశాలకు పయనమైతివా ప్రభువా, వధశాలకు పయనమైతివా. వధశాలకు పయనమైతివా ప్రభువా, వధశాలకు పయనమైతివా. కరకు కఠిన మేకులు నీ కరచరణములందు దిగగొట్టుచుండగా భరించినావయ్యా. కరకు కఠిన మేకులు నీ కరచరణములందు దిగగొట్టుచుండగా భరించినావయ్యా. తండ్రి వీరేమి చేయుచున్నారో, తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరికే తెలియదన్న గొప్ప ప్రేమ నీదయా. వీరికే తెలియదన్న గొప్ప ప్రేమ నీదయా. వధశాలకు పయనమైతివా ప్రభువా, వధశాలకు పయనమైతివా. వధశాలకు పయనమైతివా ప్రభువా, వధశాలకు పయనమైతివా. కరుకైన దారిలో కందిన పాదాలతో, ఇరుకైన త్రోవలో బరువైన సిలువతో, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే. వధశాలకు పయనమైతివా ప్రభువా, వధశాలకు పయనమైతివా. వధశాలకు పయనమైతివా ప్రభువా, వధశాలకు పయనమైతివా.